సో టైం ట్రావెల్ అనేది మీకు లాస్ట్ టైం సెషన్ లో చెప్పాను కదండి. టైం ట్రావెల్ దేనికి ఉపయోగిస్తున్నాం మనం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్ఫార్చునేట్ గా డేటా డిలీట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, ఏదైనా ఒక టేబుల్లో మనము ఏమైనా జరిగితే, సో దాని యొక్క వర్షన్స్, దాని యొక్క ఏ విధంగా మనం ఆ వర్షన్స్ క్రియేట్ అవుతున్నాయి, ఏ విధంగా టైం స్టాంప్ తో కానీ వర్షన్స్ తో కానీ డేటా రిట్రీవల్ చేసుకుంటున్నాము. సో ఇవన్నీ మనం చూసుకున్నాం లాస్ట్ టైం, రైట్? సో ఇప్పుడు రీస్టోర్ ఎట్లా చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిలీట్ ఆపరేషన్ చేసాము. సో నీకు ఆ డిలీట్ ఆపరేషన్ అనేది దానికంటే ముందు ఏదైతే యాక్చువల్ డేటా ఉందో ఆ డేటా అనేది మనకు కావాలి. సో డిలీట్ జరిగిన ఆపరేషన్ మనకు అవసరం లేదు. ఓకే. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏ విధంగా రీస్టోర్ మనం చేసుకోవాలి మన ఒరిజినల్ టేబుల్ గా. ఓకే. సో దానికి మనము ఈ రీస్టోర్ అనే ఫంక్షన్ ని మనం వాడతారు. ఓకే. దాన్ని ఏ విధంగా మనం చేస్తాం, రైట్? సో దానికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటే, ఇది ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటే మనము డెల్టా టేబుల్. ఓకే. సో దిస్ ఈజ్ మీ డెల్టా టేబుల్. ఓకే. ఈ డెల్టా టేబుల్లో మనం డేటా అనేది ఇన్సర్ట్ చేసుకుంటాం. ఓకే. సో బై యూజింగ్ ఇన్సర్ట్ కమాండ్. సో తర్వాత ఇన్సర్ట్ చేసిన తర్వాత నేను మళ్ళీ డిలీట్ చేస్తాను. సో మీరు ఎప్పుడైతే డిస్క్రైబ్ హిస్టరీ అని చెప్పేసి మన టేబుల్ నేమ్ రాస్తున్నామో, అప్పుడు ఈ టేబుల్ కి సంబంధించిన హిస్టరీ అంతా మనకి క్రియేట్ అవుతుంటది, రైట్? సో 1 minute గైస్. బ్యాక్గ్రౌండ్ లో కంప్యూటర్ క్రియేట్ అవుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో మనం ఎప్పుడైతే హిస్టరీ అని చెప్పేసి మనం ఆ టేబుల్ నేమ్ కానీ చూపిస్తే, సో ఆ టేబుల్ ఏవైతే క్రియేట్ ఒకటి వర్షన్ 0లో క్రియేట్ చూపిస్తుంది, వర్షన్ 1లో ఈ రికార్డు చూపిస్తుంది, వర్షన్ 2లో ఈ రికార్డు, వర్షన్ 3లో ఈ రికార్డు, వర్షన్ 4లో ఈ రికార్డు, సో వర్షన్ 5లో డిలీట్ అని చెప్పేసి రికార్డు చూపిస్తుంది, రైట్? సో ఈ విధంగా మనకి మన ఒక హిస్టరీ అనేది టేబుల్ కి సంబంధించిన మొత్తం మనకి చూపిస్తుంటది. ఓకే. ఇప్పుడు మన డిస్క్రైబ్ కమాండ్ మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, రైట్? సో ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే ఈ డిలీట్ కి సంబంధించిన కమాండ్ కంటే ముందు ఏవైతే డేటా ఉందో ఈ డేటా అంతా మనకి కావాలి యాజ్ ఇట్ ఈస్ గా డేటా. సో ఈ డిలీట్ ఆపరేషన్ మనం ఇగ్నోర్ చేసుకోవాలి. సో అది ఏ విధంగా మనం రీస్టోర్ చేసుకోగలుగుతాం. ఇక్కడ నుంచి దీనికంటే ముందు దాకా ఏవైతే ఇన్సర్ట్ జరిగిందో ఆ డేటా మొత్తం మనం ఏ విధంగా రీస్టోర్ చేసుకోగలుగుతాం అనేది కాన్సెప్ట్. ఓకే. సో ఫర్ దట్ ఏం చేయాలంటే మనము ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ డెల్టా టేబుల్ కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం. సో డెల్టా టేబుల్ కి ఇన్స్టెన్స్ అనేది ఎన్ని విధాలుగా చేయొచ్చండి? 2 టైమ్స్ గా చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఫర్ పాత్, ఇంకోటి ఏమో ఫర్ నేమ్, అంతే కదా? సో డెల్టా టేబుల్ డాట్ ఫర్ పాత్ అనేది మనం పాత్ ఇస్తాము, అదేవిధంగా డెల్టా టేబుల్ డాట్ ఫర్ నేమ్ అని చెప్పేసి టేబుల్ నేమ్ ఇస్తాము. ఓకే. సో ఇక్కడ మనము ఫర్ పాత్ ఇచ్చాను. సో అది మనం ఇక్కడ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఏవైతే మనం పాత్ ఇస్తున్నామో ఆ పాత్ ఇక్కడ మనము డిఫైన్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ డిఫైన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. డెల్టా టేబుల్ యొక్క ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. సో మళ్ళీ అప్పుడు మనం ఇట్లా కూడా మనం ఇన్స్టెన్స్ కూడా హిస్టరీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఈ క్వరీ రన్ చేసినా ఒకటే ఇన్పుట్ వస్తుంది, ఈ క్వరీ రన్ చేసినా ఒకటే ఇన్పుట్ వస్తుంది. ఓకే. సో మనకేంది? రీస్టోర్ ద డేటా విత్ హెల్ప్ ఆఫ్ వర్షన్. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే రీస్టోర్ ద వర్షన్స్ అనమాట. ఇక్కడ ఎన్ని వర్షన్స్ ఉంటాయి? 0 అంటే ఏమో క్రియేట్ ఉంటుంది, 1 2 3 4 కదా. ఈ వర్షన్ 4 దాకా ఏవైతే డేటా మనకి ఇన్సర్ట్ అయిందో ఆ డేటా మొత్తం మనకు కావాలి కాబట్టి సో మనం ఏం చేస్తామంటే రీస్టోర్ టు వర్షన్ అనేది ఒక ఫంక్షన్ అనమాట ఇక్కడ. ఓకే. సో ఏవైతే మీరు క్రియేట్ చేశారు ఇక్కడ వర్షన్ అనేది ఒక ఇన్స్టెన్స్. ఓకే. ఆ ఇన్స్టెన్స్ డాట్ రీస్టోర్ టు వర్షన్ అనేది ఫంక్షన్ అనమాట. సో రీస్టోర్ ఫంక్షన్ అని చెప్పేసి మనం రాసుకొని ఈ వర్షన్ నెంబర్ కనిస్తే సో మనకి ఇక్కడ ఏదైతే జరిగిందో ఇదంతా అప్పుడు దాకా ఏవైతే డేటా అనేది ఉందో ఆ డేటా అంతా ఇస్తుంది, ఈ డేటా కాకుండా. ఓకే. అదే విధంగా టైమ్ స్టాంప్ తో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. టైమ్ స్టాంప్ తో కూడా మనము రీస్టోర్ చేసుకోవచ్చు డేటాని. సో దాన్ని కూడా ఏ విధంగా అంటే మన ఇన్స్టెన్స్ డాట్ ఓకే డెల్టా టేబుల్ ఆఫ్ ఇన్స్టెన్స్ డాట్ రీస్టోర్స్ టు టైమ్ స్టాంప్ అనమాట. ఓకే.
సో ఈ వర్షన్ 4 కి మనకి ఈక్వల్ గా ఏదో టైం స్టాంప్ ఉంటుంది కదా, ఆ పర్టికులర్ టైం స్టాంప్ మనం ఇక్కడ పాస్ కానీ చేస్తే మనకి ఆ ఎక్కడ దాకా అయితే ఆ టైం స్టాంప్ తో ఉందో ఆ మొత్తము డేటా అనేది మళ్ళీ మనకి రీస్టోర్ అయితే అవుతుంది. ఓకే, సో ఒకసారి రీస్టోర్ అయిపోయిన తర్వాత జస్ట్ మీరు మళ్ళీ హిస్టరీ కానీ చూస్తే మనకి డేటా అనేది కరెక్ట్ గా లోడ్ అయిందా కాలేదా మొత్తం మనకి చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు రీస్టోర్ చేసుకోవచ్చు డేటాని. బై మిస్టేక్ అన్ఫార్చునేట్ గా ఏదైనా జరిగితే మీ డేటా టేబుల్లో యూ కెన్ రీస్టోర్ యువర్ డేటా బై యూజింగ్ రీస్టోర్ టు వర్షన్ ఆర్ రీస్టోర్ టు టైం స్టాంప్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం రీస్టోర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంకోటి ఏంటంటే, మామూలుగా మనకి మేనేజ్ టేబుల్స్ అని ఎక్స్టర్నల్ టేబుల్స్ అని ఉంటాయి. ఓకే, డెల్టా టేబుల్స్ లో మనకి మామూలుగా మేనేజ్ టేబుల్ అని ఉంటుంది, ఎక్స్టర్నల్ టేబుల్ ఉంటుంది. మేనేజ్ టేబుల్ అంటే ఏంటంటే, మీరు ఇక్కడ పాత్ కానీ స్పెసిఫై కానీ చేస్తే, ఒక ఇక్కడ మామూలుగా మనం ఏం చేసాము, డెల్టా టేబుల్ క్రియేట్ చేసుకుంటే పాత్ ఇచ్చాం, రైట్? సో ఈ విధంగా మనం పాత్ కానీ ఇస్తే అదేమో ఎక్స్టర్నల్ టేబుల్ అవుతుంది. మనం ఏం పాత్ ఇవ్వకపోతే అది మేనేజ్ టేబుల్ గా క్రియేట్ అవుతుంది. ఓకే, సో దాన్ని ఏ విధంగా మనము క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికి అసలు ఏంది, అసలు మేనేజ్ టేబుల్ అంటే ఏంది, ఎక్స్టర్నల్ టేబుల్ అంటే ఏంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్ టేబుల్ అంటే ఏంటంటే, సో దట్ ఈస్ వి కెన్ కాల్డ్ ఎస్ ఇంటర్నల్ టేబుల్ అనమాట. ఓకే, ఇంటర్నల్ టేబుల్ ని మనం కానీ డ్రాప్ కానీ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ క్రియేట్ చేశారబ్బా. ఓకే, క్రియేట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ చేసేసాం డేటాని. ఓకే, ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ యొక్క టేబుల్ అసలు మేనేజ్ టేబులా లేకపోతే ఎక్స్టర్నల్ టేబుల్ అనేది మనం చెక్ చేసుకునే దానికి డిస్క్రైబ్ ఎక్స్టెండెడ్ యువర్ టేబుల్ నేమ్ అని కనిస్తే మనకి ఈ టేబుల్ మేనేజ్ టేబుల్ ఎక్స్టర్నల్ టేబుల్ అని చెబుతుంది. ఓకే, సో ఒక్కసారి అది చూపించిన తర్వాత ఇది మేనేజ్ టేబుల్ అని మనకు తెలుసు, ఎందుకంటే మనం ఇక్కడ ఏం పాత్ స్పెసిఫై చేయలేదు కాబట్టి ఇది మేనేజ్ టేబుల్ అని మనకు తెలుసు. ఎప్పుడైతే మీరు డ్రాప్ టేబుల్ అని ఎగ్జిక్యూట్ చేస్తారో ఏమవుతుందనంటే, డ్రాప్ టేబుల్ ఎప్పుడైతే మీరు ఎగ్జిక్యూట్ చేస్తారో ఈ టేబుల్, ఓకే, ఈ ఎంప్లాయీ అండర్ స్కోర్ డెల్టా టేబుల్, దాని యొక్క స్కీమా అండ్ దాని యొక్క డేటా మొత్తము డ్రాప్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు మేనేజ్ టేబుల్ అన్నప్పుడు. సో అలా కాకుండా మీరు సేమ్ టేబుల్ ని మీరు విత్ లొకేషన్ తో కానీ ఇస్తే ఇదేమవుతుందంటే ఎక్స్టర్నల్ టేబుల్ గా క్రియేట్ అవుతుంది. సో అసలు ఈ టేబుల్ ఎక్స్టర్నల్ టేబుల్ మేనేజ్ టేబుల్ అనేది మనం ఏ విధంగా చెక్ చేసుకోగలుగుతామంటే, దానికి మన కమాండ్ ఏంటంటే డిస్క్రైబ్ ఎక్స్టెండెడ్ యువర్ టేబుల్ నేమ్ అని చెప్పేసి మనం తీసుకుంటాం. సో ఇదే టేబుల్లో మళ్ళీ మీరు డేటా కానీ ఇన్సర్ట్ కానీ చేస్తే ఈ 4 రికార్డ్స్ మనకి ఎక్కడ స్టోర్ అయ్యాయి అంటే మనకి ఈ డేటాబేస్ లోని ఈ టేబుల్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ ఈ లొకేషన్ లో అనేది డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు డ్రాప్ టేబుల్ ఎంప్లాయీ డేటాని ఎగ్జిక్యూట్ చేస్తామో, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమైందంటే, ఇది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒకటే విషయం ఏంటంటే, డ్రాప్ ఎప్పుడైతే మీరు చేస్తున్నారో ఎక్స్టర్నల్ టేబుల్ ని ఓన్లీ మెటా డేటా మాత్రమే డ్రాప్ అవుతుంది, కానీ ఎక్కడైతే మీరు ఎక్స్టర్నల్ డేటా అనేది ఉందో ఈ డేటా అనేది డ్రాప్ కాదు. ఓకే, సో మీ డేటా అనేది సేఫ్ సైడ్ గా ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, డ్రాప్ టేబుల్ అనేది మీరు ఎక్స్టర్నల్ టేబుల్ మీద అప్లై చేసినప్పుడు మనకి డేటా అనేది సేఫ్ గా ఉంటుంది, ఓన్లీ మెటా డేటా అనేది మాత్రమే డ్రాప్ అవుతుంది. ఓకే, సో ఇంకొక విషయం ఏంటంటే, అలా కాకుండా మెటా డేటా కూడా నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు దెన్ నువ్వు మామూలుగా డీబీయూటిలిటీస్ ఓకే fs.rm అని చెప్పేసి మీరు ఏవైతే పాత్ ఇస్తున్నారో ఆ పాత్ ని మీరు ఇచ్చేసుకొని రికర్సివ్ అని చెప్పేసి మోడ్ మనకి ట్రూ అని కనిపెడితే మనకి మొత్తం ఆ డేటాకి సంబంధించిన డేటా డ్రాప్ అవుతుంది, అదే విధంగా ఆ టేబుల్ యొక్క స్కీమా అన్ని కూడా డ్రాప్ అవుతుంది. సో ఈ 2 ఫంక్షన్స్ మీరు రన్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఎక్స్టర్నల్ టేబుల్లో ఒక డేటాని మీరు తీసేయాల్సినప్పుడు. సో ద మేజర్ డిఫరెన్స్ ఏందయ్యా, ఎప్పుడు మనం మేనేజ్ టేబుల్ వాడతాము, ఎప్పుడు మనము ఎక్స్టర్నల్ టేబుల్ వాడతామని అంటే, జనరల్ గా మనము మేనేజ్ టేబుల్స్ అనేది ఎప్పుడు వాడతామనంటే మనం ఇంటర్నల్ పర్పస్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మనం ఏంటంటే ఒక టేబుల్ లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఆ ఇంటర్మీడియట్ స్టోర్ చేసుకునే టేబుల్ ని మనం ఏం చేస్తామంటే మేనేజ్ టేబుల్ క్రియేట్ చేసుకొని వన్స్ మనకి
మొత్తం ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఆ టేబుల్ అవసరమైనప్పుడు మనం డ్రాప్ రాసేసుకుంటే ఆ టేబుల్ సంబంధించిన ఇంటర్మీడియట్ డేటా మొత్తం అనేది ఎరేజ్ అయిపోతుంది. సో ఇలాంటి కేసెస్ లో మనము మేనేజ్ టేబుల్. మరి ఎక్స్టర్నల్ టేబుల్కి ఎప్పుడు వెళ్తాము అని అంటే, ఎక్స్టర్నల్ టేబుల్ అనేది మామూలుగా జనరల్ గా ఏంటంటే పర్మనెంట్లీ స్టోరింగ్ ద డేటా. అంటే ఎండ్ యూజర్స్ అన్నమాట. ఎవరైతే మనకి ఎండ్ యూజర్స్ ఉంటారో వాళ్ళు ఈ పర్మనెంట్ గా డేటాని స్టోర్ చేయడానికి కోసంగా మనకి ఎక్స్టర్నల్ టేబుల్స్ క్రియేట్ చేస్తారు. అంటే బేసిక్ గా ఎక్స్టర్నల్ టేబుల్స్ అనేది మీకు ఇంకా పర్మనెంట్ టేబుల్స్ అన్నమాట. ఇవి టేబుల్స్ డ్రాప్ చేయకూడదు జనరల్ గా. సో అందుకే ఎక్స్టర్నల్ టేబుల్స్ క్రియేట్ చేసినప్పుడు బై మిస్టేక్ ఎవరైనా తెలిసి తెలియక డ్రాప్ చేసినా కానీ మనకి డేటా అనేది ఇక్కడ సేఫ్ గా ఉంటది. సో మళ్ళీ డేటా సేఫ్ గా ఉంటది కాబట్టి జస్ట్ మీరు ఏంటంటే అదే పాత్ని ఇచ్చి మళ్ళీ టేబుల్ స్కీమా కానీ అప్లై కానీ చేస్తే అది మళ్ళీ డేటా అనేది రిట్రీవ్ అయిపోద్ది అనమాట. సో దానికోసం ఇక్కడ ఏంటంటే ఎక్స్టర్నల్ టేబుల్స్ ని మనం ఎప్పుడు క్రియేట్ చేస్తామనంటే పర్మనెంట్లీ యూ కెన్ స్టోర్ ద డేటా. ఇన్ దట్ కేస్ యూ కెన్ గో ఫర్ ద ఎక్స్టర్నల్ టేబుల్స్. అలా కాకుండా ఇంటర్మీడియట్ గా మాత్రమే మన రిజల్ట్స్ స్టోర్ చేయాలంటే దెన్ యూ కెన్ గో ఫర్ ద మేనేజ్ టేబుల్స్ అనమాట. సో ఈ విధంగా మీరు మేనేజ్ టేబుల్ ని ఎక్స్టర్నల్ టేబుల్స్ ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇంతవరకు క్లారిటీయా? ఓకే అన్న. యా. Is it ready now? Oh my God, white? It's ready now. So let me run. I think it will fail. Why? ఇంపోర్ట్ Forgot to do this. సో నాకు ఆల్రెడీ 1, 2, 3 డేటా అనేది ఉంది. ఓకే. సో అసలు ఈ టేబుల్లో హిస్టరీస్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ క్రియేట్ టేబుల్ రాశాను. తర్వాత రైట్ కమాండ్స్ 1, 2, 3, 4 చేశాను. తర్వాత డిలీట్ అనేది ఉంది. ఓకే. సో ఇవి ఆల్రెడీ నేను అప్లై చేసుకున్నాను కాబట్టి ఇవన్నీ చూపిస్తాను. సో ఈ స్టెప్స్ అన్ని నేను అప్లై చేశాను. ఏంది ఈ టేబుల్ మీద. లేదు మీకు ఫ్రెష్ గా కావాలని అంటే లెట్ మీ క్రియేట్ 2. వై వి నీడ్ టు ట్రబుల్ యూజర్స్. ఓకే, దిస్ ఈస్ 2. లెట్ మీ రన్. Here we can see 2. So 0 records, right? So even shift. See, version 0. This is create table statement. Now we'll do one thing. We will insert the data. We will insert, we will delete. All we can do.
Okay, inserting, deleting also. Oh, but we have to do two. two- two. సో ఈ టేబుల్ లో మనం 4 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసాము అండ్ 1 రికార్డ్ అనేది డిలీట్ చేస్తున్నాము. ఇప్పుడు చూద్దాం. ఈ 3 రికార్డ్స్ ఉన్నాయి. ఎందుకని? ఒక రికార్డ్ మనం డిలీట్ చేసాం కాబట్టి 3 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, అదే విధంగా హిస్టరీ చూద్దాం. సో ఇక్కడ హిస్టరీ చూడండి. 0 క్రియేట్ స్టేట్మెంట్. ఓకే, రైట్ 4 రైట్స్ అండ్ 1 డిలీట్. ఓకే, ఎందుకని? ఇక్కడ మనము 4 ఇన్సర్ట్ చేసాము, దట్ ఈస్ రైట్ స్టేట్మెంట్స్, 1 ఈజ్ డిలీట్ ఆపరేషన్ చేసాము. సో దీనికంటే ముందు ఏవైతే ఆపరేషన్ జరిగాయి ఇంతవరకు మనకి డేటా అనేది అవసరం అయింది. ఓకే, సో ఇప్పుడు మనం రిట్రీవ్ చేసే ముందు మనకి డేటా ఏం చూపిస్తుంది? 3 అని చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే I think we have already imported the delta. ఇక్కడ 2 కదా మనకి. ఓకే, నేనేం చేస్తున్నానంటే టేబుల్ నేమ్ తప్పింది. తప్పించానా? సో ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయింది ఇప్పుడు, రైట్? సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా మనం చూసుకుందాం ఒకసారి, జస్ట్ అంటే 2 కరెక్ట్ గా వర్కౌట్ అవుతుందా లేదా చూడండి. సేమ్ ఇటు చూపిస్తుందిగా, వర్షన్ చూపిస్తుంది, అదే సేమ్ కూడా మనకు చూపిస్తుంది, రైట్? టేబుల్ నేమ్ అది టేబుల్ నేమ్ అన్న డెల్టా టేబుల్ నేమ్ ఇక్కడ ఇన్స్ 1 2 అంటున్నారు కదా. ఇక్కడ డిస్ప్లే ఓకే, ఇన్స్టెంట్. ఓకే ఓకే అన్న. ఇన్స్టెన్స్ నేమ్ ఇచ్చాం మనం, ఇది ఏమన్నా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఆ ఇన్స్టెన్స్ నేమ్ ఇక్కడ మనం డిస్ప్లే చేసాం. ఓకే, సో ఇది మనకి 0 క్రియేట్ స్టేట్మెంట్, రిమైనింగ్ వచ్చేసి రైట్, 1 ఈజ్ డిలీటెడ్. సో ఇక్కడ మీకు అర్థమవుతుందా? వర్షన్ బట్టి కూడా మనం డేటా అనేది రిట్రీవ్ చేసుకోవచ్చు. అంటే వర్షన్ 4 అని ఇచ్చామనుకోండి, ఇక్కడ దాకా అయితే ఏదైతే డేటా ఉందో అది మొత్తం రీస్టోర్ అవుతుంది. లేదంటే ఈ టైం స్టాంప్ కాపీ పేస్ట్ చేసుకున్నా వర్కౌట్ అవుతుంది. సో ఎనీథింగ్ ఇస్ వర్క్. ఓకే, సో వీ కెన్ గో విత్ వర్షన్ ఆర్ టైం స్టాంప్. which one you want? టైం స్టాంప్. Time stamp you want. We need to copy this time stamp. We can paste here. We can run. సో ప్రీవియస్ గా 3 రికార్డ్స్ ఉన్నాయి. నౌ మనకి 4 రికార్డ్స్ చూపించాలి ఇప్పుడు. ఓకే, సో రన్ అయిపోయింది. సో ఇప్పుడు మనము డేటా చెక్ చేద్దాం. ఎన్ని రికార్డ్స్ వచ్చాయి ఇప్పుడు? 4 రికార్డ్స్. రీస్టోర్ అయిందా కాలేదా? అయిందన్న. ఓకే, సో ఈ విధంగా మీరు డేటాని రీస్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఎయిదర్ యూ కెన్ యూజ్ దిస్ ఆపరేషన్ ఆర్ ఎయిదర్ యూ కెన్ యూజ్ దిస్ ఆపరేషన్, ఎనీథింగ్ ఇట్ ఈస్ వర్క్స్. ఓకే,
సో మళ్ళీ మీరు ఇది ఒకసారి చెక్ చేసుకోండి, అసలు హిస్టరీ రాస్తే ఎట్లా ఉంది. ఇక్కడ చూడండి 6 వర్షన్ ఏమొచ్చింది, రీస్టోర్. అర్థమవుతుందా? సో మీకు ఈ టేబుల్లో ఏదైతే దొరుకుతుందో ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఈ హిస్టరీలో ఉంటదన్నమాట. ఓకే, మీరు రీస్టోర్ చేశారా, డిలీట్ చేశారా, రైట్ చేశారా, ఏదైతే మీరు చేశారో ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంటది హిస్టరీ దాంట్లో. ఓకేనా? సో ఈ విధంగా మీరు డేటాని రీస్టోర్ కూడా చేసుకోవచ్చు బై యూజింగ్ వర్షన్స్ ఆర్ టైం స్టాంప్ అనమాట. ఓకే, ఇంకో క్లియరా? క్లియర్ అన్న. Now we can go into the manage table or actional table. Okay, let me create this table. So the table create అయింది. Okay, so now I am going to insert data. Okay, now data is available. Now we'll do one thing, describe extended this data, this table. So ఇక్కడ మీరు గమనించండి అమ్మా, ఇది టేబుల్ నేము, ఇక్కడ టేబుల్ టైప్ మేనేజ్డ్, అండ్ లొకేషన్ వచ్చేసి వేర్ హౌస్ లో మనకి డేటా అనేది స్టోర్ అయింది. సో డిఫాల్ట్ గా లొకేషన్ వచ్చేసి మనం ఏం లొకేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇది యూజర్ హైవ్ వేర్ హౌస్ తర్వాత మీ యొక్క టేబుల్ నేమ్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ లొకేషన్ లో డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మీరు టైప్ ఏం చెప్పాము, మేనేజ్ టేబుల్ అని చెప్పాము, రైట్? సో ఏమవుతుంది ఇప్పుడు మనం ఒకవేళ డ్రాప్ చేస్తే ఈ టేబుల్ ఏమవుతుంది, నేను ఇప్పుడు ఇందాక చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం ఏం కావాలి, స్కీమా అండ్ డేటా మొత్తము డిలీట్ అయిపోతుందమ్మా. See, it is done now. See, ఏం చేస్తుంది, ఎంప్లాయీ డెల్టా టేబుల్ నాకు ఉంటుంది, రైట్? అదే ఈ లొకేషన్ లో కూడా చెక్ చేయాలి కదా. సో క్యాట్లాగ్ డిబిఎఫ్ఎస్ యూజర్ హైవ్ వేర్ హౌస్. ఓకే, ఎంప్లాయీ డెల్టా అనేది ఉందా ఇక్కడ? డెల్టా 1 ఉంది కానీ డెల్టా లేదు కదా. లేదమ్మా. ఓకే, సో ఇక్కడ మీనింగ్ ఏమని, టేబుల్ దాని యొక్క డేటా మొత్తము అనేది డ్రాప్ అయిపోయింది. ఓకే, సో అదే విధంగా మనము ఇప్పుడు ఎక్స్ఎల్ టేబుల్ క్రియేట్ చేద్దాం. గివ్ మీ 1 సెకండ్. సో ఈ టేబుల్ క్రియేట్ చేద్దాం ఇప్పుడు. సో ఈ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు రైట్, సో ఇప్పుడు ఈ టేబుల్లో మనము ఇది ఎంప్లాయీ డెల్టా అండర్స్కోర్ ఐఎన్సి. ఇక్కడ మీరు గమనించారా, టైప్ వచ్చేసి ఏమొచ్చింది, ఎక్స్టర్నల్ టేబుల్, రైట్? సో దాని యొక్క లొకేషన్ వచ్చేసి ఫైల్ స్టోర్ టేబుల్స్ డెల్టా
ఎంప్లాయీ డెల్టా చెక్. ఓకే, సో ఇది మనకు లొకేషన్ వచ్చేసి ఇచ్చాం. ఓకే, మనం ఇచ్చాం ఈ లొకేషన్. సో ఇది ఎక్స్టర్నల్ టేబుల్. ఓకే, సో ఈ టేబుల్ ఏమైనా డేటా ఏమైనా ఉందా చూద్దాం. డేటా ఏం లేదు, రైట్? నౌ వీ కెన్ ఇన్సర్ట్ ద డేటా. ఇప్పుడు డేటా ఉందా లేదా చెక్ చేద్దాం. సో 4 రికార్డ్స్ ఉండాలి. అదే విధంగా కేటలాగ్ లోకి వెళ్దాం, డిబిఎఫ్ఎస్ లొకేషన్ లోకి వెళ్దాం, ఫైల్ స్టోర్ లోకి వెళ్దాం. అదే విధంగా వాట్ ఈస్ లొకేషన్ యార్? టేబుల్సా డేటానా? నో, ఐ థింక్ టేబుల్స్. టేబుల్స్ డెల్టా. టేబుల్ పేరేందమ్మా? ఎంప్లాయీ అండర్ స్కోర్ డెల్టా ఎన్సి రిజల్ట్సా ఏఎన్ఎస్? ఐఎన్ఎస్ 1 అనుకుంటాను. ఐఎన్ఎస్ 1, దిస్ 1. లెట్ మీ చెక్ యా. వై వి నీడ్ టు బాదర్? ఓహో, నో నో నో. టేబుల్స్ ఎంప్లాయీ డెల్టా చెక్. ఓకే, ఎంప్లాయీ డెల్టా చెక్, ఫైల్ స్టోర్, tables, delta, employee check. Where is this? Yeah, this one is there, right? So you remember this one is available now. Okay, now the data is also available. Okay, we have inserted each and everything. This is external table. Now what I'm going to do that I'm going to drop this table. So as per our understanding, what will happen now? So table is dropped. Okay, if I am going to run this select statement, see what is happening. This metadata is gone now. So there is no table now. So now we can go into the catalog, go to DBFS, and this is available or not available? అవైలబుల్. మీకు అర్థమవుతుందా? ఎక్స్టర్నల్ టేబుల్ అంటే ఏమైందనంటే మనకి డేటా అనేది ప్రెసెంట్ ఉంటుంది. ఓకే, ఓన్లీ స్కీమా అనేది మాత్రమే డిలీట్ అవుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ డిఫరెన్స్ బిట్వీన్ ద మేనేజ్ టేబుల్ అండ్ ఎక్స్టర్నల్ టేబుల్. ఓకేనా? ఓకే అండి. లేదు మీకు అది కూడా డిలీట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మీరు ఇట్లాగా డీబీ యూటిలిటీస్ అది రాసుకుంటే అప్పుడు అది కూడా ఎగిరిపోతుంది. సో ఇప్పుడు క్యాట్లాగ్, డిబిఎఫ్ఎస్, ఫైల్ స్టోర్, టేబుల్స్, డెల్టా ఉందా చెక్ అనేది? లేదన్నా. సో ఈ విధంగా మీరు కోడింగ్ మీరు రాసుకోవాల్సి వస్తుంది అన్నమాట. డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. అర్థమవుతుందా? ఓకే అన్నా. సో నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే మనకి అన్న ఒక్క నిమిషము. ఇప్పుడు ఎక్స్టర్నల్ టేబుల్ చెప్పారు కదా, ఎక్స్టర్నల్ టేబుల్ నేమ్ మనం రాసింది ఎంప్లాయ్ అండర్ స్కోర్ డెల్టా అండర్ స్కోర్ ఐఎన్ఎస్ కదా. బట్ ఇక్కడ లొకేషన్ లో మనము ఎంప్లాయ్ అండర్ స్కోర్ డెల్టా అండర్ స్కోర్ చెక్ అని పెట్టాం కదా. సో ఇక్కడ ఎంప్లాయ్ నేమ్ ఐ మీన్ టేబుల్ నేమ్ కదా ఇక్కడ రావాలి. మన ఇష్టం అమ్మా. ఎక్స్టర్నల్ లొకేషన్ అంటే మీకు నచ్చిన నేమ్ మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే,
సో మీకు ఆ- నచ్చింది మీరు బై డిఫాల్ట్ గా అయితే ఏంటంటే అది క్రియేట్ చేస్తుంది కరెక్ట్ గా ఏంది బై డిఫాల్ట్ లొకేషన్ తర్వాత మీ టేబుల్ నేమ్ ఇస్తుంది ఓకే. అర్థమవుతుందా బై డిఫాల్ట్ అయితే సిస్టమ్ ఇస్తుంది కరెక్ట్ టేబుల్ నేమ్ ఇక్కడ ఉమ్, మనం ఏం చేస్తున్నాం అంటే మనకు నచ్చిన పాత మనం ఇచ్చుకుంటున్నాం ఓకే ఆ లొకేషన్ స్టోర్ అయ్యిద్ది అంతే దట్స్ ఇట్ ఓకే ఓకే అర్థమవుతుందా ఎక్స్టర్నల్ అర్థమవుతుంది. ఇక్కడ లొకేషన్ మీకు నచ్చిన లొకేషన్ లో మీరు ఇచ్చుకుంటున్నారని ఓకే మనం మాన్యువల్ గా మనకు నచ్చిన లొకేషన్ ఇచ్చుకోవచ్చు. మ్మ్. ఓకే, అర్థమైంది. ఓకేనా ఓకే అన్న అర్థమైందన్న. మ్మ్. నెక్స్ట్ ఏంటంటే మనము ఏ విధంగా డేటా అనేది ఐ మీన్ ఇప్పుడు దాకా మనం ఏం చేసాము ఎట్లాగా ఫైల్స్ రీడ్ చేసాము ఎట్లా చేసాము మొత్తం ఏడీబీలు నేర్చుకున్నాం కదా సో లాస్ట్ లో మనకి ఇంకొక మెథడ్ ఉందండి ఒకటి ఏంటంటే మనకి అజూర్ ఎస్క్యూఎల్ డిబి అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి సో అజూర్ ఎస్క్యూఎల్ డిబి మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి మామూలుగా మనం ఆన్ ప్రిమ్స్ డేటాబేస్ లో అయితే మనం ఏ విధంగా డేటాబేసెస్ క్రియేట్ చేసాము లైక్ మై ఎస్క్యూఎల్ డిబి అని అజూర్ ఐ మీన్ ఎస్క్యూఎల్ సర్వర్ డిబి అని మన లోకల్లో ఇన్స్టాలేషన్ చేసుకుంటాం కదా సో అదే విధంగా మీరు అజూర్ లో కూడా మీరు డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఓకే వితౌట్ ఇన్స్టాలింగ్ ఎనీథింగ్ ఓకే సో ఏ విధంగా మీరు అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ క్రియేట్ చేయాలి సో ఇవన్నీ ఏంటంటే మనం నేర్చుకున్నాం సో నెక్స్ట్ సెషన్ లో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఎట్లాగా సో ఏ విధంగా ఈ అజూర్ ఎస్క్యూఎల్ డిబి అనేది క్రియేట్ చేయాలి సో క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా మళ్ళీ మనము ఏడీబీలో మనము రీడ్ చేసుకోగలుస్తున్నాము ఓకే సో ఏడీబీలో ఏ విధంగా రీడ్ చేయగలుస్తాము సో అదే విధంగా మనకి ఇక్కడ మెథడ్స్ ఉంటాయి అనమాట డిఫరెంట్ మెథడ్స్ ఓకే సో అవన్నీ మనము నెక్స్ట్ సెషన్స్ లో నేర్చుకుందాం ఓకే సో ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి అజూర్ పోర్టల్ అనేది ఉంటది కదండి ఇక్కడ అజూర్ పోర్టల్ లో మనం కానీ వెళ్తే హోమ్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ మల్టిపుల్ అజూర్ సర్వీసెస్ చూపిస్తుంది అన్నమాట స్టోరేజ్ అకౌంట్స్ అని ఎస్క్యూఎల్ డేటాబేసెస్ డేటా ఫ్యాక్టరీస్ అజూర్ డేటా బ్రిక్స్ కీవర్డ్స్ సో ఏదైతే మీరు ఓపెన్ చేసి ఉంటారో అవి రీసెంట్ గా ఏవైతే ఓపెన్ చేస్తారో మొత్తం ఇక్కడ చూపిస్తుంటది అదే విధంగా ఇక్కడ కూడా రీసెంట్ గా ఏవైతే రిసోర్సెస్ మనం వాడామో అవి కూడా ఇక్కడ మనం చూపిస్తుంటది లేదు మీకు ఏది కూడా చూపించడం లేదనంటే నెక్స్ట్ ఇక్కడ మనకి ఏవైతే రిసోర్స్ కావాలో అది ఇక్కడ జస్ట్ మీరు సెర్చ్ చేస్తే అది కూడా ఇస్తుంది అనమాట సో ఇప్పుడు మనకు ఒకవేళ మనకేం కావాలి డేటా బేసెస్ కావాలి రైట్ సో డేటా బేసెస్ అని కోవటంతోనే సో ఎస్క్యూఎల్ డేటాబేస్ అనేది వచ్చింది సో ఇక్కడ నేను ఆల్రెడీ నా డేటాబేస్ అనేది నేను క్రియేట్ చేసేసుకుని ఉన్నా ఓకే సో నేను అందువల్ల ఇక్కడ నేను ఇప్పుడు ఆల్రెడీ ఫ్రీ టైల్ ఇక్కడ వాడేశాను దాంట్లో ఆల్రెడీ ఏ విధంగా ఇచ్చేస్తున్నా అవన్నీ నేను వాడేశాను అందుకని ఇక్కడ నాకు అమౌంట్ చూపిస్తుంది ఇంత అమౌంట్ నేను కట్టాల్సి వస్తుంది మామూలుగా ఇప్పుడు నేను క్రియేట్ చేసి కానీ నేను ఆల్రెడీ ఈ డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకొని ఉన్నాను సో ఏ విధంగా మీరు ఏ డేటాబేస్ క్రియేట్ చేయాలి మీ అజూర్ లో ఆ, దాంట్లో సో పోర్టల్లో నేను అది నెక్స్ట్ సెషన్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఒక్కరంతా మీరు ఎవరైతే ఇంకా లాగిన్ కాలేదు అజూర్ పోర్టల్ కి సో ఫ్రీ ట్రయల్ తో ఒకసారి నా వీడియో చూసుకొని సో దాన్ని మీరు ఫాలో చేసి జస్ట్ మీరు ఒక అజూర్ పోర్టల్ ని క్రియేట్ చేసి పెట్టుకోండి ఓకే లాగిన్ అయితే అవ్వండి సో నెక్స్ట్ సెషన్ లో నేను ఏ విధంగా ఎస్క్యూఎల్ డేటాబేస్ క్రియేట్ చేయాలో చూపించి దాని తర్వాత మళ్ళీ మీకు ఏ విధంగా మనము అజూర్ డేటాబ్రిక్స్ లో ఆ డేటాబేస్ ని ఏ విధంగా మనం రీడ్ చేస్తామో అవన్నీ వచ్చేసి నేను నెక్స్ట్ సెషన్స్ లో మీకు చెప్తాను ఓకేనా ఓకే అన్న. ఓకే మరి బాయ్